ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి జై భీమ్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద్ గారి అధ్యక్షతన అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ గారి గురించి, వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దేవానంద్ గారు మాట్లాడుతూ, అంబేద్కర్ అంటే కొన్ని కులాలకు మాత్రమే పరిమితం కాదని, ఈరోజు అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన, రాజ్యాంగ హక్కుల వలన సాధ్యమైందని, అంబేద్కర్ గారు కొన్ని వందల సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి కనకరాజు, శివలూరి పీటర్, దాసరి వెంకటేశ్వరరావు, కిన్నెర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసర్లు, మా జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు, మిత్రులు సమక్షంలో వారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లానే భారతదేశం మొత్తం, ప్రపంచ దేశాల్లో కూడా 150 దేశాల్లో అంబేద్కర్ గారు పుట్టినరోజు, అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటున్నారు. అలాంటిది భారతదేశంలో ఇప్పుడు ఏంటంటే సంఘాలు ఉన్నాయో, ప్రతి సంఘంలో, ప్రతి గ్రామంలో ఈరోజు పండగ సందర్భంగా పండగ వాతావరణం కనపడుతుంది. అది అంబేద్కర్ గారు అంటే గ్రేట్. అట్లాంటి అంబేద్కర్ గారిని మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే, అంబేద్కర్ గారు అంటే అందరికీ రాజ్యాంగం రాశాడు, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాడు. కానీ ఇక్కడ భారతదేశంలో అంబేద్కర్ అంటే ఒక మాలామారీలకే ఆయన నాయకుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాశాడు, కానీ అది గుర్తించట్లా. ఈ కులం మూలానే, కులం చూడండి, కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్క దేశంలో, చైనాలో కులం లేదు, అమెరికాలో కులం లేదు, జపాన్లో కులం లేదు, ఆసియాలో కులం లేదు. అవి డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కులాన్ని మతాన్ని పెట్టుకున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు, రోజు తండుకుంటున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు. ఈ మతాలు ఇవన్నీ లేకుండా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలని చెప్పి రాజ్యాంగం రాశాడో, అట్లాంటి రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకుడు రావాలి. ఎందుకంటే రాజ్యాంగం అంటే పవర్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇందిరాగాంధీ గుళ్ళోకి వెళ్ళడానికి, నువ్వు వితంతువి, నువ్వు గుళ్ళోకి వెళ్ళడానికి వీలు లేదని అంటే రాజ్యాంగంలో హక్కులు కల్పించారు నాకు అని చెప్పి, ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పుణ్యమంట. గుళ్ళోకి వెళ్ళడమే కాదు, పార్లమెంట్ లో ప్రధానమంత్రి అయింది భారతదేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే అది. మొన్నటిదాకా ఆయన ఉన్నాడు, ఇప్పుడు మన మోడీ గారు టీ అమ్ముకుంటాను అన్నాడు. టీ అమ్ముకున్న ఆయన ప్రధాని అయ్యాడు. దేని గురించి అయ్యాడు? రాజ్యాంగం వలన అయ్యాడు. మన దేశ ప్రెసిడెంట్ ఉంది ఎవరు, ముర్ము గారు, ఒక గిరిజన స్త్రీ. ఆ గిరిజన స్త్రీ ఈ రోజు భారతదేశం ప్రెసిడెంట్ అయిందంటే ఏంటది? రాజ్యాంగం పుణ్యమే కదా. అదే రాజ్యాంగం కానీ అంబేద్కర్ గారు కానీ అందరికి సమాన హక్కులు కానీ రాయకపోతే మమ్మల్ని ఇంకా ఆడ ఉంచేవాళ్ళు. కనుక అంబేద్కర్ గారిని గౌరవిద్దాం. అంబేద్కర్ ఒక్కడి వల్ల కాదు, ఒక్కడే కాదు, ఒక్కడికి సంబంధించిన, ఒక కులానికి సంబంధించింది కాదు, భారతదేశంలో ప్రతి పౌరుడికి సంబంధించిన ప్రతి పౌరుడికి దేవుడు లాంటి అంబేద్కర్. అట్లాంటి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం మా ఆఫీసులో చాలా సంతోషంగా ఉంది. అందరికి జై భీమ్. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో దేవానంద్ గారి, కడివరపు దేవానంద్ గారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. చిత్రపటానికి పూలమాలలు వేసి జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు మనందరికి కూడా జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఎంతో కష్టపడి చదువుకొని మరి పేద వర్గాలకి, నిమ్న వర్గాలకు అందరికి కూడా రాజ్యాంగాన్ని రాసి మనకు ఓట్లు లేనటువంటి వారికి ఓట్లు కల్పించి మరి సమాజంలో మానవులుగా, మనుషులుగా తిరగడానికి మనందరికి కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం ఒక వర్గంగా, ఒక కులానికి జరుపుకోవడం అనేది ఈ భారతదేశానికి ఎంతో సిగ్గుచేటు. ఇది అందరికీ కూడా గుర్తింపు రావాల్సినటువంటి
మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి హిందువులు కానీ, ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ, క్రైస్తవులు కానీ, ఎస్సీలు కానీ, బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా హక్కులు కల్పించాడు. మరి హిందూ కోడ్ బిల్ ద్వారా మరి హిందూ వర్గాల్లో పుట్టినటువంటి ప్రతి స్త్రీలకి హక్కుల గురించి పోరాటం చేసి తన యొక్క న్యాయశాఖ మంత్రి యొక్క పదవిని కూడా త్యాగం చేశాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఈ హిందూ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇది ఈ భారతదేశానికే జరుగుతుంది, కానీ ఇక ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ కులాన్ని గురించి పట్టించుకోరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు అన్ని కూడా గుర్తించాయి, ప్రపంచ మేధావిగా గుర్తించాయి. ఈ ధనాన్ని అంబేద్కర్ యొక్క జన్మదినం రోజున ప్రపంచ నాలెడ్జ్ దినంగా ప్రపంచ దేశాలు, అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు అన్ని కూడా గుర్తించిన, కానీ భారతదేశంలో మట్టి ఒక వర్గానికి, ఒక పేద వర్గాలు, ఒక ఎస్సీ వర్గాలు, ఒక మాలామాది వర్గాలు అంబేద్కర్ జయంతి చేస్తాయి. గవర్నమెంట్ ఈ రోజు రాజ్యాంగం ద్వారా పరిపాలన చేస్తున్నా గానీ రాజ్యాంగ నిర్మాణం ద్వారా గుర్తించుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ఈ దేశంలో కులము, మతము ఏ విధంగా పనిచేస్తున్నాయో, ఎంతవరకు ధనం అనే ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం అందరూ కూడా ఒకసారి గుర్తించాలి. అంబేద్కర్ యొక్క హక్కులు లేకపోతే మనం ఈ రోజు నోటికి తాటా కట్టుకున్న స్థితిని మరలా ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ ప్రభుత్వాలు మరలా మనం అదే స్థితికి తీసుకెళ్ళడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి పనిచేస్తున్నాయి. కనుక దళితులు అందరూ కూడా దండలు వేయటం, తపాకాయలు కావడం, బ్యాండ్లతో కాకుండా మన యొక్క హక్కుల కోసం అంబేద్కర్ ఏ విధంగా మన కోసం పోరాడాడు, ఆ హక్కులను మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలో వాటిపై దృష్టించాలని అంబేద్కర్ ఏదో కూడా జయంతులు చేయమన్నాడు, హక్కుల కోసం పోరాడమన్నాడు. తను సాధించిన హక్కుల్ని మరలా పోకుండా చూడమన్నాడు. కనుక మనం వాటి కోసం నిరంతరం ప్రయత్నించాలి. ఆయన ఏమన్నా అంటే మీరు ఈ యొక్క నా యొక్క రథాన్ని వెనకనెట్టొద్దు, ముందుకు తీసుకెళ్ళాలని. కానీ మనం అయితే ఏం చేస్తున్నాం, రాజకీయ పార్టీలకి తొత్తులుగా, బానిసలుగా ఉంది. అన్ని పార్టీల్లో కూడా దళిత నాయకత్వం వెళ్ళిపోయి అంబేద్కర్ ని వాడుకోవడానికి, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తాకట్టు పెట్టడానికి మన యొక్క నాయకత్వాలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఏ ఒక్క నాయకుడు కూడా, దళిత నాయకుడు ఏ పార్టీలో, పూర్తి వాళ్ళ పార్టీలో ఉన్నవాడు ఏ ఒక్కడు కూడా హక్కుల కోసం పోరాటంలో, ఏ పార్టీ అధికారం అంటే ఆ పార్టీ వైపు మరి ఆ పార్టీకి అనుకూలంగా చేస్తున్నారే తప్ప ఈ హక్కుల్ని, ఈ గవర్నమెంట్ లో మా హక్కుల్ని హరిస్తున్నాయి, మా సబ్కలాంగితులను తీసేస్తున్నాయి, లేకపోతే మా రిజర్వేషన్ హరిస్తున్నాయి అని చెప్పి ఏ ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీల కోసమే ప్రయత్నిస్తున్నారు. కనుక అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఇక నుంచైనా ఈ 134 సంవత్సరంలో అయినా మనం అందరం కూడా ముందుకు కలిసి ఐక్యతగా దళితులంతా ఏకమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాన్ని, ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్లి మోడీ ఇచ్చినటువంటి ఈ హిందూ రాక్షస రాజ్యాన్ని మనం అందరూ కూడా కోకల వేలతో పగిలించేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ నా ఈ యొక్క అవకాశాన్ని విరమించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై డాక్టర్ బిఆర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కల గర్వంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కల గర్వంగా. ముందుగా నిన్ను తలసి పాటలు పాడేము, ముందుగా నిన్ను తలసి పాటలు పాడేము. దళిత జాతి బతుకుల్లో ఓకే అయిపోతుంది. జై భీమ్. జై భీమ్.